అన్న నేను యాజ్ ఎ మెగా ఫ్యాన్ చెప్తున్నా, నేను సినిమా చింపేస్తుంది, లేపేస్తుంది, అంతా చేసేస్తుంది, ఇసలు అన్ని రికార్డులను దంగల్ రికార్డులను పుష్ప రికార్డులను కొట్టేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ తోటి ఫ్రెష్గా సినిమా 4 గంటలకు వచ్చిన సినిమాలోకి ఎంట్రీ కాగానే ఫస్ట్ షాట్ చాలా బాగా అనిపించింది. రామ్ చరణ్ మన హెలికాప్టర్ నుంచి వచ్చే సీన్ కానీ, ఆ రైలు పట్టాల సీన్ కానీ చాలా అగ్రెసివ్ ఉంటాడు రామ్ చరణ్ అన్న. అటువంటి అగ్రెసివ్ ఉన్న వ్యక్తి సడన్గా హీరోయిన్ కోరిక మేరకు ఒక కలెక్టర్ అయ్యి దేశానికి ఏమో సాధిస్తామన్న టైంలో ఒక ఫ్లాష్ బ్యాక్ రిలీజ్ అవుతుంది. నిజంగా అప్పుడు అప్పన క్యారెక్టర్ వచ్చి, మన సముద్రం క్యారెక్టర్ వచ్చి, మన శ్రీకాంత్ క్యారెక్టర్ వచ్చి ఆ షాట్ అన్న నిజంగా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎలిమెంట్స్ అయితే చాలా చాలా సరే దానికైతే యాడ్స్ చెప్పొచ్చు. సో మన శంకర్కి ఏదంటే గొప్పతనం రాజకీయ ఇట్స్ కంప్లీట్లీ పొలిటికల్ మూవీ అన్న. మొత్తం 1% కూడా ఎక్కడ నీకు లైక్ ఏదంటే మా నాన్న కొత్త స్టోరీ అలాగ అనిపించదు. కంప్లీట్ రొటీన్ స్టోరీ, అదే సేమ్ టైం రాజకీయ స్టోరీ. ఒక బెంగాల్ టైగర్ కానీ, ఒక భరత్ అని నేను కానీ అలాంటి ఒక స్టోరీ. అంటే అప్పన్న సీఎం కావాలనుకుంటాడు, కొద్ది పాప తనకు నత్తి మాట ఉంటుంది అనమాట. సో తను కాకుండా శ్రీకాంత్ని సీఎం అన్నం చేస్తాడు. శ్రీకాంత్ అతి ఆశపడి మన అప్పన్న లేపేస్తాడు.